హలో అండి అందరికీ. మా ములక్కాయ చెట్టుకి కాయలైతే బాగా కాసాయి. వాటిని మేము కర్రీ వండుదాం అనుకున్నాం. అవి కట్ చేసిన తర్వాత కర్రీ వండుదాం, ఆఫ్టర్నూన్ కర్రీ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా చాలా వచ్చాయండి కాయలు, ఒక 5-6 అయితే తీసేసుకున్నాం మేము. ఎప్పుడూ కాయలు కాస్తూనే ఉన్నాయండి. వాటర్ ఎక్కువగా పోస్తున్నాం వాటికి, ఎప్పుడు వాటర్ రోజు పొద్దున సాయంత్రం పోస్తున్నాము. అందుకే కాయలు మంచిగా వస్తున్నాయి. వీటి తర్వాత చెట్టు కొంచెం ట్రిమ్ చేద్దాం అనుకుంటున్నాము, కాకపోతే అవి ఎప్పటికీ వస్తూనే ఉన్నాయి. అట్లా ఆగిపోతున్నాం అన్నమాట. కాయలు ఉన్నది కట్ చేయకూడదు అనేసి ఆగిపోతున్నాము. ఇన్ని కాయలు అయితే తీసుకున్నాను నేను ఈరోజు కర్రీ కోసం. తర్వాత ఎగ్స్ బాయిల్ చేశాను. ఎగ్ కర్రీ కోసం ములక్కాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. కొంచెం చింతపండు నానబెట్టేసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసేసుకొని దాంట్లో కొంచెం 1/2 స్పూన్ మస్టర్డ్ సీడ్స్ వేసుకున్నాను. వేసుకొని అవి కొంచెం వేగనివ్వాలండి. వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసేయాలి. కరివేపాకును కూడా కొంచెం ఫ్రై అయ్యించిన తర్వాత టర్మరిక్ వేసుకోవాలి. టర్మరిక్ వేసుకున్న తర్వాత కలిపేసుకొని కొంచెం అల్లం పేస్ట్, ఒక 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని దాన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని వాష్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకున్నటువంటి ములక్కాయలని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి. వాటిని మంచిగా కలిపేసుకొని సాల్ట్ అది నేను టమాటా వేసాక వేస్తానండి, అంటే నేను అలానే వండుతాను. కొంచెం వాటిని వేగనివ్వండి. ఒక లిడ్ అయినా పెట్టేసుకొని తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని ఒక చిన్న గిన్నెలో ఆయిల్ అండ్ పసుపు, కొంచెం కారం, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎగ్ పులుసు కూర, ములక్కాయ పులుసు కూర వండుతున్నాను కదండి. ఈ ములక్కాయలు ఉడికిపోయాయి. టమాటా యాడ్ చేసుకున్నాను. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేస్తే టమాటా కూడా మంచిగా ఉడికిపోతుంది. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వరకు వేసుకున్నాను. దాన్ని మంచిగా కలిపేసుకోండి. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ వీడియో కదండి, నాకు సరిగా వీడియో తీయడం రాలేదు. నెక్స్ట్ టైం నుంచి కొంచెం బెటర్గా ఇస్తాను. మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ లిడ్ పెట్టేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. టమాటాలు మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం వేసుకొని మంచిగా కలిపేసేయండి. టమాటాలు, ములక్కాయలు అయితే మంచిగా ఉడికిపోయాయి, జ్యూసీగా ఉన్నాయి. కారం వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం సేపు కారం వాసన పోయేంతసేపు వాటిని ఉడకనివ్వండి. తర్వాత చింతపండు జ్యూస్ ఉంటుంది కదండి, అది పోయిన చింతపండు పులుసు పోసుకొని కలుపుకొని ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను నేను. చేశాక ఆ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ని
ఈ పులుసులో యాడ్ చేద్దాము. యాడ్ చేసిన తర్వాత వాటిని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. మెంతులు జీలకర్ర పొడి ఉంటుంది కదండి, ఫిష్ కర్రీలో వాడతారు, అది వేసానండి నేను. ఒక 2 మినిట్స్ మళ్ళీ కొంచెం ఉడకనిద్దాము. రెడీ అయిపోయింది. ఆల్రెడీ ప్లేట్లో పెట్టేసుకున్నాము. మా హస్బెండ్ అప్పుడు లంచ్కి వచ్చారు, ఆయనకి సర్వ్ చేసేసాను నేను. చూద్దాం ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో. తింటున్నారు.